నమస్కారం. ఇవాళ డేట్ 27 మార్చ్, టైం వచ్చి 6:45 అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం. శ్రీరామనవమి పర్వదినాన అయోధ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఏఏ మరియు సిబిఆర్ఐ శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదిటిపై ప్రసరించాయి. ఇవి భక్తులకు సాక్షాత్తుగా సూర్యభగవానుడే రాముడికి తిలకం దిద్దినట్లుగా కనిపించాయి. ప్రాణప్రతిష్ఠ తరువాత వచ్చిన మూడో రామనవమి కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బోలో శ్రీ రామచంద్ర భగవానికి జై. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడి లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కొట్టిపారేశారు. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ముడి చమురు ధరలు పెరిగినా సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, ప్రజలు గందరగోళానికి గురి కావద్దని కోరారు. ఫేక్ న్యూస్ బారిన పడకండయా. వివాహితుడైన పురుషుడు మేజర్ అయిన మహిళతో పరస్పర అంగీకారముతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. నైతికతకు చట్టానికి మధ్య సన్నని గీత ఉంటుందని, వ్యక్తుల ప్రాథమిక హక్కులను సామాజిక అభిప్రాయాల ఆధారంగా కాలరాయలేమని కోర్టు పేర్కొంది. ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూనే వారిని అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. అదిరిందయ్య చంద్రం. దేశీయ విమానయాన రంగంలో భద్రతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది కాలంలో ఆడిట్ చేసిన వాణిజ్య విమానాల్లో దాదాపుగా 50% విమానాల్లో పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంటే రిపీటెడ్ మిస్టేక్స్ అన్నమాట. ముఖ్యంగా ఇండిగో మరియు ఎయిర్ ఇండియా సంస్థలకు చెందినటువంటి విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయని, ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా లోక్సభలో భరోసా ఇచ్చారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని చెప్పారు. ముడి సరుకుల కోసం కేవలం ఒక్క దేశం మీదనే ఆధారపడకుండా ప్రభుత్వం అనేక దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుందని, రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్స్, సబ్సీ కేబుల్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. హార్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో కేబుల్స్ ధ్వంసమైతే, అంటే హెజ్బుల్లా, హూతీ లాంటి వాళ్ళు దాడి చేసి ఆన్లైన్ బ్యాంకింగ్, ఐటీ సేవలు నిలిచిపోయేటటువంటి అవకాశం ఉందట. దీనిపై స్పందించిన కేంద్రం డేటా ట్రాఫిక్ మళ్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని టెలికాం కంపెనీలని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని మ్యాన్ ఆఫ్ యాక్షన్, అంటే చేతల మనిషి అని కొనియాడారు. తాజాగా ఇద్దరం మాటల కంటే పనులకే ప్రాధాన్యం ఇస్తామని తన్ను కూడా కలుపుకున్నారు. భారత్ అమెరికా బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని చెప్పారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించేందుకు మోదీకి ఫోన్ చేసిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని భారత్లోని యుఎస్ ఎంబసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సరెండర్ మోదీ అన్నోళ్ళు ఇప్పుడు ఏమంటారు మరి? ఏకంగా ట్రంప్నే కితాబిచ్చారు మరి మోదీకి. సరిహద్దుల్లో గగనతల భద్రతను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో మరో 5 S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. వీటితో పాటుగా 800 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణులు, భారీ సంఖ్యలో డ్రోన్ రెజిమెంట్ల ఏర్పాటుకు రక్షణ సేకరణ మండలి DAC రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా కరెన్సీ చరిత్రలో 165 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ డొనాల్డ్ ట్రంప్ కొత్త రికార్డుని సృష్టించబోతున్నారట. US 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జూన్ నుండి ముద్రించే $100 నోట్పై అధ్యక్షుడి సంతకం ఇకపై ఉండబోతోంది. సాధారణంగా ట్రెజరీ అధికారుల సంతకాలు మాత్రమే ఉండే నోట్లపై ఇప్పుడు అధ్యక్షుడి సంతకం కూడా ఉండటం ఇదే తొలిసారి. గొప్పల మనిషి ఏది చేసినా చెల్లుద్దులే. ఇరాన్ రాజధాని టెహరాన్లోని పాక్ ఎంబసీ సమీపంలో జరిగినటువంటి వైమానిక దాడులపై పాకిస్తాన్ నిప్పులు చెరిగింది. తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే సహించేది లేదని, మేం ఖతార్ లాంటి చిన్న దేశం కాదు అంటూ ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని చెబుతూనే ఏంటి పాకిస్తాన్ ఈ హెచ్చరికలు తాజాగా చేయటం గమనార్హం. అటు ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఒక కీలక సమాచారాన్ని ట్రంప్ లీక్ చేసేశారు. ఏమిటి అంటే, హార్మూజ్ జలసంధి వద్ద కొన్ని షిప్లను క్రాస్ చేసేటటువంటి బాధ్యత పాకిస్తాన్ తీసుకుంది తన జెండాలతో. అంటే ఒక రకంగా ఇరాన్ని మోసం చేసి ఆ షిప్లను దాటించి తిరిగి మళ్ళీ వాటిని ఇరాన్ శత్రు దేశాలకి సప్లై చేస్తుందంట. ఇది తెలిసి, ఇది గ్రహించి ఇరాన్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక షిప్ పైన అటాక్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తోంది.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను మరో 10 రోజుల పాటు అంటే ఏప్రిల్ 6 వరకు నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెహ్రాన్ ప్రభుత్వం చేసిన విన్నపం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. కానీ ఇరాన్ అధికారులు మేమెప్పుడు అడిగాం మిమ్మల్ని అని అంటున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని, యుద్ధం ముగింపు దిశగా పురోగతి కనిపిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు చర్చలే జరగట్లేదు, యుద్ధానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం అని చెప్తున్నారు ఇరాన్ వైపు ఉన్నటువంటి నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శ్రీరామనవమి పూజల కోసం వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును దళిత సంఘాలు అడ్డుకున్నాయి. నిజంగా అవి దళిత సంఘాలా కాదా అనేది తేలాల్సి ఉంది. గొంతెనమ్మ ఆలయం నిర్మించాల్సిన చోట రామాలయం కడతారా అంటూ నిరసన తెలిపాయి. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రామాలయము, గ్రామదేవతకు సంబంధించిన ఆలయం రెండూ అక్కడ పెట్టుకోండి, ఏంటి సమస్య? రాముడంటే ఎందుకంత భయం? దీన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరు? నిజంగా దళితులేనా? దళితుల ముసుగులో ఉన్నటువంటి క్రిప్టో ఇంకెవరైనా? పెట్రోల్ ధరల తగ్గింపుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన నాయకత్వ పటిమ బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం కోసం మోదీ తీసుకుంటున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు దేశానికే వరమని, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. విజయవాడలో వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు తాజాగా మరో 3 నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కీలక పత్రాలని, ఎలక్ట్రానిక్ పరికరాలని స్వాధీనం చేసుకున్నారు. పండుగ వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల స్వైర విహారం మరో పసి ప్రాణాన్ని బలి తీసుకునే స్థాయికి చేరింది. జవహర్ నగర్ పరిధిలోని ఇంటి బయట ఆడుకుంటున్న ఒక చిన్నారి పైన వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయంట. ఈ ఘోరమైన దాడిలో కుక్కలు బాలుని దారుణంగా గాయపరిచాయి. ఒక కంటిని కూడా పీకేశాయంట. తీవ్ర రక్తస్రావంతో ఉన్నటువంటి బాలుడిని తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది అని సమాచారం. నగరంలో ఇన్ని వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీనిపైన స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఓటు హక్కు ఉండదు కదండి, వాళ్ళ ప్రాణాల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వీళ్ళకి ఏం పట్టుద్ది చెప్పండి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ న్యూస్. వీడియోలు కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us. జై హింద్, జై భారత్.